ఈ కథలో ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకుని వచ్చింది మా నాన్నగారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనే అని కలెక్టర్ చెప్పటంతో హోటల్ యజమాని ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. అదిగో అక్కడుంది మా అమ్మా నాన్న అంటూ అక్కడే గుంపులో ఉన్న తల్లి తండ్రిని యజమానికి పరిచయం చేసింది ఆ కలెక్టర్. ఆ రోజు మా దగ్గర సరిపడా డబ్బు లేకపోయినా మాకు సంతోషంగా అన్నీ వడ్డించటమే కాకుండా రూపాయి కూడా తీసుకోలేదు. పైగా మమ్మల్ని ఘనంగా సత్కరించారు. ఆ రోజు అర్థమైంది, మానవత్వమంటే ఎక్కడో లేదు, ఎదుటివారి గురించి ఆలోచించే మనుషుల మనసుల్లోనే ఉంటుంది అని. ఆ రోజు మీరు చూపించిన ప్రేమ, అభిమానం నేను మరింత కష్టపడి చదివేలా చేశాయి. ఆ రోజు మీరిచ్చిన ఆశీస్సుల వల్లే నేను ఈరోజు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఆ రోజు నాకు మీరు పార్టీ ఇచ్చారు కాబట్టి ఈరోజు నా తరపున మీకు పార్టీ ఇస్తాను. ఇక్కడ ఉన్న కస్టమర్లతో పాటు మొత్తం హోటల్ సిబ్బంది తినేదానికి నేనే బిల్ కడతాను అని కలెక్టర్ చెప్పటం ముగించి తన సిబ్బందికి సైగ చేశారు. అంతే, వారు వెళ్లి అప్పటికే తీసుకువచ్చిన 2 శాలువాలు, పూల బొకేలను లోపలికి తీసుకొచ్చారు. అందరి సమక్షంలో హోటల్ ఓనర్ని, ఆ సర్వర్ని ఘనంగా సత్కరించి వారిద్దరి ఆశీర్వాదం తీసుకున్నారు కలెక్టర్. ఈ సీన్తో ఆ హోటల్ మొత్తం చప్పట్ల చప్పుడుతో మారుమోగింది. ఆ హోటల్ ఓనర్ మరియు వెయిటర్ కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆ రోజు ఏదో తండ్రి కూతుర్లను ఆకలి తీర్చి వారిని సంతోషపెట్టడానికి వారికి రుచికరమైన ఆహారం పెట్టి తమకున్న దానిలో కొంత మానవత్వం చాటుకున్నారు. కాని ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఆ అమ్మాయి భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని అనుకోలేదు.